పరిస్థితుల్లోనే అయితే నేను రాజకీయ జీవితంలో నేను ప్రవేశించానో అప్పటి పరిస్థితులు వేరే, ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరే. ఈ పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో నేను ఒక రాజ్యసభ సభ్యుడిగా అటు రాష్ట్రానికి కానీ, ఒక్క పార్టీలో నేషనల్ జనరల్ సెక్రటరీగా పార్టీకి కానీ న్యాయం చేయలేను అన్నటువంటి ఒక ఆలోచన వచ్చి, నాకన్నా ఇంకా శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా నా ప్లేస్లో రాజ్యసభకు కానీ వస్తే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, దేశానికి ఉపయోగపడతారు అన్నటువంటి ఒకే ఒక కారణంతో నా యొక్క అశక్తత, నేను చెయ్యలేను, నేను న్యాయం చెయ్యలేను అనే ఒక నిర్ణయానికి వచ్చి నేను ఈ యొక్క రాజీనామాను సమర్పిస్తున్నానే తప్ప వ్యక్తిగత కారణాలని అందుకే నేను చెప్పాను. ఎవరి మీద కోపం లేదు, ఎటువంటి ప్రెషరు లేదు, ఎటువంటి అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఈ యొక్క పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సరే, ఇప్పుడు ఆయన రెండు కారణాలు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఏంటంటే పార్టీ జనరల్ సెక్రటరీగా పార్టీకి, అలాగే రాష్ట్రానికి రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రానికి తాను పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతున్నాననే భావన ఆయనకు కలిగిందట. ఆ న్యాయం చేయలేకపోతున్నాను, అందువల్ల నాకన్నా సమర్థుడైన వాళ్ళు ఎవరైనా ఈ పొజిషన్లోకి రావాలని ఒకవేళ పార్టీకి ఇప్పుడు మీకు అవకాశం లేదు, ఆయన రాజీనామా చేసిన తర్వాత అదే తెలుగుదేశమో కూటమిలో జనసేన కొట్టుకుపోతుంది గ్యారంటీగా. సో ఆ ఒత్తిడి ఏదో ఉంది మొత్తానికి. ఏంటంటే హిడెన్ ప్రెషర్ ఈస్ దేర్, దట్స్ వాట్ హీ టోల్డ్. అదర్ వే అరౌండ్ ఆయన చెప్పారు. బహుశా బీజేపీ ఏంటంటే బీజేపీ వాంట్స్ టు డెప్లాయ్, మళ్ళీ మనకి పారాజూట్స్ ఎవరో వస్తారు పక్క రాష్ట్రాల నుంచి, పరిమళ నత్వాని ఇలాంటి వాళ్ళు వస్తారు అనేదానికి మనం ఆంధ్రప్రదేశ్ సిద్ధమై ఉండాలనే పద్ధతిలో. సరే, ఎవరు వచ్చినా మొత్తానికి ఏంటంటే ఈసారి బీజేపీ చాలా జాగ్రత్తగా గేమ్ ఆడబోతోంది. బీసీలని తెర మీదకు తీసుకొచ్చి, అంటే అటు సమాంతరంగా తెలుగుదేశానికి సమాంతరంగా తన బలాన్ని పెంచుకోవడానికి కోసం. తెలుగుదేశం బలమే బీసీలు. సో బీజేపీ కూడా బీసీ పాలిటిక్స్, ఎందుకంటే మీకు సూర్యాపేటలో అమిత్ షా గారు ఎలక్షన్స్కి ముందర అడ్రస్ చేసినప్పుడు ఆయన బీసీ ఎజెండా ముందుకు తీసుకొచ్చారు. తెలుగు రాష్ట్ర, ప్రత్యేకించి తెలంగాణలో మేము అధికారంలో వస్తే బీసీ నాయకుడే ముఖ్యమంత్రి అని. ఆంధ్రప్రదేశ్ కూడా సేమ్ అప్లికబుల్, ఎందుకంటే అటు 67%, ఇక్కడ 63% బీసీలు ఉన్నారు. ఇప్పటి వరకు ఇద్దరే పరిపాలించారు, మ్యాక్సిమం కమ్మలు రెడ్లు పరిపాలించారు. కాబట్టి ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ని తెర మీదకి తీసుకురావడానికి బీజేపీ ఆ బ్రాహ్మిన్ బనీ ఆఫ్ పాలసీ నుంచి బయటకు వచ్చింది. ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ దట్ ఫిలాసఫీ. సో ఇప్పుడు బీసీ ఎజెండాతోటి ముందుకు వస్తుంది. కాబట్టి ఏదో ఒత్తిడి ఉంది, ఒక బలమైన బీసీ నాయకుడిని విజయసాయిరెడ్డి గారు ఖాళీ చేసిన స్థానం నుంచి బీజేపీ బలపరిస్తే జనసేన నుంచి కానీ పంపించడానికి చూస్తోంది అనేది ఆయన చెప్పిన శ్లోకానికి తాత్పర్యం అండి. అదే 100% అండి. ఇప్పుడు నాకంటే పనిమంతుడు ఎంపీ అవుతాడు అంటే ఖచ్చితంగా మా పార్టీ నుంచి అయితే ఆ సంఖ్యాబలం మాకు లేదు, కాబట్టి మా పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా మరొకరు ఎన్నికయ్యే అవకాశమే లేదు. అది అందరికీ క్లియర్ కదండి, అది అందరికీ క్లియర్. అండ్ ఈ రోజు నేను చెప్తున్నానండి, మీ ఇంటర్వ్యూలో 25th రోజు జనవరి, ఈ ఖాళీ అయ్యే ఎంపీ సీటు ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థితే ఎంపీగా అవుతారు. ఇప్పుడు బీజేపీకి కూడా ఆంధ్రప్రదేశ్ లో సంఖ్యాబలం లేదు, అంటే కూటమిగా కాదు, వారు ఇండివిజువల్ గా, కానీ బీజేపీ వారే 100 కాదు 200% బీజేపీ వారే ఎంపీ అవుతారు. మేబీ సాయిరెడ్డి గారే బీజేపీలోకి పోయి మళ్ళీ ఎంపీ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కృష్ణయ్య గారు వెళ్ళి అయినట్టు, కృష్ణయ్య గారు వైసీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళినట్టు సాయిరెడ్డి గారు కూడా కావచ్చు. కానీ బీజేపీ బీసీ అభ్యర్థిని నుంచోబెట్టాలనుకుంటోంది. అదే అండి, ఒకటి నేను చెప్తున్నాను కదా, ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు చెప్పినంత నేను ఏకీభవిస్తాను. బీసీ అభ్యర్థి ఎవరు వచ్చినా కూడా వారు ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థిగానే నామినేషన్ వేస్తారు. అంటే తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తో, జనసేనకు సంబంధించిన వ్యక్తో ఉండరు. అంటే మన రాష్ట్రం కాబట్టి చెప్తున్నాను. ఖచ్చితంగా బీజేపీ ఎంపీ సంఖ్యాబలం పెరుగుతుంది రాజ్యసభలో ఈ రాజీనామా వల్ల. అది సాయిరెడ్డి గారే వేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు బీజేపీ తరఫున, లేదు మీరు అన్నట్లు బీసీ అభ్యర్థి నిలబెట్టగానే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడే నాకు వచ్చిన ప్రధాన అనుమానం కూడా ఇక్కడే అండి. ఇప్పుడు నాకు పార్టీలో సరిగా జరగట్లేదు అంటే, ఇప్పుడు 6-8 నెలలుగా సాయిరెడ్డి గారు పార్టీ పరంగా చేసింది ఏముంది మీరే చెప్పండి. మీరు మీడియాలో ఉన్నారు అంటే సైలెంట్ గా ఉన్నారు వారు. సాయిరెడ్డి గారు సైలెంట్ గా ఉన్నారా? నేషనల్ జనరల్ సెక్రటరీ అండి. నేషనల్ జనరల్ సెక్రటరీ ఎందుకు సైలెంట్ గా ఉంటారు? చాలా అగ్రెసివ్ గా ఆయన పాలిటిక్స్ చేశారు, అటు ఢిల్లీలో ఇటు రాష్ట్రంలో.
తప్పకుండా అండి. ఇప్పుడు నేను చెప్పేది జరగబోయేది అయితే మనం చెప్పలేం, కానీ జరిగింది అయితే మనం చూస్తే మీరు అన్నట్లు ఇంతకు ముందు యాక్టివ్ గా ఉన్నంత యాక్టివ్ గా అయితే లేవు సాయిరెడ్డి. అఫ్ కోర్స్ కొందరు ఓడిపోయిన బాధ ఉంటది, కొద్ది రోజులు విరామం తీసుకుందాము, మనకు టైం కావాలని చాలా మంది మా పార్టీలో వాళ్ళు చాలా మంది స్తబ్దుగా ఉన్నారన్న మాట వాస్తవం. ఇంత ముందు ప్రోయాక్టివ్ గా